న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చందానగర్, హైదరాబాద్. ఇప్పుడు మా పాప ఉంది. ఇప్పుడు పర్సన్‌ని బ్యూటీగా చూసారనుకోండి. ఎవ్రి పర్సన్ ఒక కలర్ ఉండరు కదా! మా డాటర్ గురించి కూడా నెగెటివ్ కామెంట్స్ వచ్చేవి. మీ కలర్ లేదు. వై షీ ఈస్ సో డార్క్ అలా. సో, అప్పుడు మేము రియలైజ్ అయ్యాం. నా గొంతుకి నేను ఇంత ఫేస్ చేస్తే, నా డాటర్ కలర్‌కి ఎంత ఫేస్ చేయాలి? దెన్ వి డిసైడ్ వన్ థింగ్. చిన్నప్పటి నుంచే మన కోసం మనం బతకాలి. అదర్స్ కోసం కాదు అని వీఆర్ ట్రైనింగ్ ఇస్తున్నాం. బట్ టైం పడతది. సో, ఒక్కోసారి అప్పుడప్పుడు మిర్రర్‌లో చూసుకొని తను అడుగుతుంటది. నాకు నీ కలర్ కావాలి అని. అప్పుడు ఫస్ట్ టైమ్ ఏ మదర్ అయినా రిగ్రెట్ అవుతది. నాకెందుకు ఈ కలర్ వచ్చింది అని. అది ఎలా వస్తదంటే లైక్ సరౌండింగ్ ఉన్న పీపుల్. సీ ఇప్పుడు మేము అదర్ కంట్రీలో ఉన్నాం. అక్కడ బ్రిటిష్ కలర్ డిఫరెంట్. సో, స్కూల్లో ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఏంజెల్ అండ్ ఇది ఉంటది కదా! ఏంట్రా అది షీప్. ఏంజెల్ అండ్ షీప్ అని సెలెక్ట్ చేస్తారు. ఎవరైతే కలర్‌ఫుల్‌గా, బ్యూటిఫుల్‌గా ఉన్నారో వాళ్ళని ఏంజెల్‌గా పిక్ చేసుకుంటారు. కొంచెం కలర్ తక్కువగా నార్మల్‌గా ఉన్న వాళ్ళందరిని షీప్స్ చేస్తారు. ఇంటికొచ్చి నా డాటర్ అడిగింది. నన్ను షీప్ చేశారు. సో, నేను కలర్‌గా ఉంటే నేను ఏంజెల్ అయ్యేదాన్ని ఎప్పుడవుతానని. సో, ఆ రోజు నేను కళ్ళు తెరుసుకున్నాననమాట. పర్సన్ బాడీ షేమింగ్ మనకు బయటికి ఏముందో అది చూసి మనల్ని ఇష్టపడతారు కదా! అది ఇష్టం కాదు. జస్ట్ మనకేదుందో చూసి మనల్ని ఇష్టపడటం. మనం ఏంటో తెలుసుకొని ఇష్టపడ్డ వాళ్ళకే నువ్వు దగ్గరగా ఉండమని అలవాటు చేశావు. సో, యూట్యూబే మాకు యాక్చువల్‌గా చాలా నేర్పించింది. నేను లైఫ్‌లో నేర్చుకున్న ప్రతి లెసన్‌ని ఒక మోటివేషనల్ వీడియో కానియండి, ఒక ఫన్నీ కాన్సెప్ట్‌లో కూడా ఎండింగ్ ఒక మోరల్ ఇస్తాము. దానికి రీజన్ ఒకటే. మేము పడ్డ ప్రతి కష్టం వెనక ఎంతో స్ట్రగుల్ ఉంది కదా! దానివల్ల మనం నేర్చుకుందేంటి? స్టాండప్ అయి ఉంటాము. పడిపోయి మళ్ళీ లెగవటం. సో, మన వీడియో చూసేవాళ్ళు ఫ్యాషన్‌ని ఇష్టపడాలి. 5 మినిట్స్ హ్యాపీనెస్‌ని, కామెడీని ఎంజాయ్ చేయాలి. దెన్ వాళ్ళ లైఫ్‌లో ముందుకెళ్ళడానికి ఒక స్టెప్ అవ్వాలి. ఈ మూడిటిని యాడ్ చేసి నేను కంటెంట్స్ క్రియేట్ చేస్తున్నాను. చాలామంది అడుగుతారు, "ఏసిన ఔట్‌ఫిట్ ఎయ్యరు కదా!" అని. ఎందుకేయను? ఒక ఔట్‌ఫిట్ 7, 8 సార్లు ఏస్తాను. 100 సార్లు కూడా ఏస్తాం. కాతే వీడియోలో ఏసిన ఔట్‌ఫిట్ ప్రెజెంటేషన్ బాగోదు. సింపుల్ ఒక ఎగ్జాంపుల్. ఒక పెద్ద సినిమా గురించి చెప్పి నేను కాంట్రోవర్సీ చేయను. ఒక 'బాహుబలి' మూవీ ఉందనుకోండి. ఆ మూవీ ఫస్ట్ టైమ్ మేము స్టోరీ డైరెక్షన్ కోసం చూసాము. సెకండ్ టైమ్ ఆ జ్యువెల్లరీ ప్రెజెంటేషన్ కోసం చూసాము. థర్డ్ టైమ్ సాంగ్స్ కోసం చూసాము. ఎందుకు కనెక్ట్ అయ్యాం అన్ని సార్లు? అన్నీ బాగుండబట్టి. సేమ్ అలానే. ఒక ప్రెజెంటేషన్ ఒక వీడియో చేసినప్పుడు ఔట్‌ఫిట్ బావుండాలి, లుక్ బావుండాలి. సో, అట్మాస్ఫియర్ అంతా బావుండాలి. ఏసినవి రిపీట్ చేస్తే మన కాన్సెప్ట్ మీద ఫోకస్ తగ్గుద్ది. రిపీటెడ్‌గా ఉంటది కదా! అవును, అవును. సో, మేము ఒక చిన్న ఒక 20, 15 మినిట్స్ వీడియో గురించి కూడా సో, బ్యాక్‌గ్రౌండు, ప్రెజెంటేషను, స్క్రిప్టు ఇవన్నీ థింక్ చేసి చేస్తాము. కాతే అందరికి ఏమని అనిపిస్తదంటే బాగా డబ్బులున్నాయి. సో, అందుకని కావాల్సిన ఔట్‌ఫిట్‌లేసుకొని లీజర్‌గా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తా వీడియోస్ చేస్తున్నారని. సో, అది చాలా మంది దగ్గర నేను విన్నాను కాబట్టే అది ఎలా వచ్చినియి అనేది తెలియాలి కదా! ఇప్పుడు మన దగ్గర ఇవాళ రూ. 10 ఉన్నాయంటే అవి మనకెలా వచ్చినియి అని తెలిస్తేనే ఆ రూపాయికి వాల్యూ ఉంటది. ఆ మనిషికి అవును, వాల్యూ ఉంటది. అవును. మనం ఏమనుకుంటాం రతన్ టాటా గారి గురించి తెలియకపోతే ఓహ్! సూపర్ మిలియనీర్ గా అనుకుంటాం. కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలిస్తే ఇండియా మొత్తంలో ఆయనకున్న రెస్పెక్ట్ అంబానీ అనే ఆయనకు కూడా లేదు కదా! యెస్. ఎందుకంటే ఒక రిచ్ కిడ్ మిలియనీర్ అవుతాడు. మిలియనీర్ కిడ్ బిలియనీర్ అవుతాడు. అంతేకాని ఒక నార్మల్ పర్సన్ బిలియనీర్ అవ్వటం అంటే చిన్న అంత విషయం ఈజీ కాదు. కాదు. సో, ఆ వాల్యూ ఆయనకి ఎప్పటికుంటది. ఎంతమంది బిలియనీర్‌లు రాని. సో, 'బిల్ గేట్స్‌కున్న' వాల్యూ కూడా 'రతన్ టాటా' గారికున్న వాల్యూ కింద తక్కువే. అవును. సో, ఓన్లీ రీజన్ ఆ కష్టం వాల్యూ ఆయనకి తెలుసు కాబట్టి. అప్పుడు మేము అనుకున్నాం అసలు మాటి మాటికి రిచ్, రిచ్ అని మన ట్యాగ్ లైన్ చేస్తున్నారు కదా! ఆ ట్యాగ్ లైన్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని మేము ఆ వీడియో చేశామనమాట. ఆ వీడియోకొచ్చిన రెస్పాండ్ గానీ, పీపుల్ రియాక్ట్ అయ్యి పెట్టిన కామెంట్స్ కానీ సర్ప్రైజ్డ్. యెస్. ఎందుకంటే ఆ వీడియోకి 1 వీక్ ఆఫ్టర్ మాకు ఇండియా ట్రిప్ ఉంది. హ్మ్. సో, మేము షాక్ తిన్నాం. పీపుల్ ఇన్ని రోజులు 16 మమ్మల్ని ఇలా ఇయర్స్ అవును. అనుకున్నారా వీడియో అని. చూసాను నేను. ఆ వీడియో కింద కామెంట్స్ చూస్తే నా సర్ప్రైజ్. గోల్డెన్ స్పూన్‌తో పుట్టారు మీరు అనుకున్నాము. అందుకని మీ వీడియోస్ చూసి కూడా సబ్‌స్క్రైబ్ చేయలేదు. అండ్ కొంతమంది చెప్పారు. చూడంగానే డిస్‌లైక్ కొట్టేస్తామని చెప్పారు. అప్పుడు నాకు బాధేసిందేంటంటే వాళ్ళు ట్రూత్ చెప్పారు. రియలైజ్ రియలైజ్ అయ్యి అయ్యారు. రియలైజ్ అయినందుకు హ్యాపీ అనిపిచ్చింది. నాకింకోటి బాధేసిందేంటంటే ఒక పర్సను కష్టపడి యాక్ట్ చేసి వాళ్ళ టాలెంట్‌తో సంథింగ్ 10 మంది నవ్వించడానికి మనం ట్రై చేస్తున్నప్పుడు
కేవలం ఆ పర్సన్‌కి బ్యాక్‌గ్రౌండ్ దే గాట్ సో మచ్ మనీ అనేసరికి డిస్‌లైక్ కొట్టకూడదు కదా! సో, అది జడ్జ్ ఎలా చేస్తారంటే బుక్ ఫస్ట్ పేజ్ చూసి క్లైమాక్స్ జడ్జ్ చేస్తున్నారు. సో, అది నాకు తప్పనిపించింది. అప్పుడు మేము ఒకటే అనుకున్నాం అనమాట. మనం చెప్పినందుకు 10 మందికి యూజ్ అవుద్దో లేదో తెలీదు. కానీ పీపుల్ ఇన్ని రోజులు చూడని వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు. ఇన్ని రోజులు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు 40,000 మంది 1 వీక్‌లో సబ్స్క్రైబ్ చేశారు. 40,000. సూపర్. సూపర్. కానీ నాకందుకు హ్యాపీ అనిపించలా. నాకనిపించింది ఈ 40,000 మంది నెగెటివ్‌గా అనుకున్నారు ఫస్ట్‌లో. అందుకు బాధేసింది. కాతే ఒకటి వాళ్ళందరూ ట్రూత్ తెలుసుకున్నారు. ట్రూత్ తెలుసుకొని చెప్పారు కాబట్టి వర్త్ ఇట్. వాళ్ళేంటంటే హెసిటేట్ అవ్వకుండా సోషల్ మీడియాలో వాళ్ళ ఫీలింగ్‌ని చెప్పారు. యెస్. యెస్. అందుకని ప్రతి ఒక్కళ్ళకి నేను రెస్పాండ్ ఇచ్చాను. ఒకటే చెప్పాము. మేము గోల్డెన్ స్పూన్‌తో పుట్టలేదు. కానీ గోల్డెన్ స్పూన్‌ని మేము తయారు చేసుకున్నాం. అదొక్కటి ప్రూవ్ చేసుకోగలిగాం. యెస్. యెస్. చూసారంటే ఇప్పుడు మాకు తెలీదు. అంటే ఎంత హార్డ్ వర్క్ ఉంది మీ హ్మ్. బ్యాక్‌గ్రౌండ్‌లో. మీరు ఎంత కష్టపడ్డారు. పిల్లల కోసం ఎంత ఆలోచించారు. సో అంటే సింపుల్ అండి. ఇప్పుడు ఇండస్ట్రీ చూస్తున్నాం కదా! ఇప్పుడు మనకి ఒకటి ఇష్టం అనుకోండి. ఒకటి చెయ్యాలి అనుకుంటే ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి. సో, ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ, ఒక లైక్ సీరియల్స్‌లో కానీ ఏంటి వే ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ ఒకళ్ళుండాలి. లేదా ఒకళ్ళ సపోర్ట్ ఉండాలి. లేదా మనీ ఉండాలి ఓన్‌గా చేసుకోవాలంటే. అవును. ఇట్స్ ఎ లాట్ ఆఫ్ వర్క్. రియల్‌గా టాలెంట్ ఇప్పుడు మనం అనుకుంటాం కొంతమంది వీళ్ళకసలు చూడటానికి ఆళ్ళ యాక్టింగ్ బాలేదు. ఎందుకు సినిమాలో వచ్చారు? ఎందుకు సీరియల్‌లో వచ్చారని. రియాలిటీ దానికి బిహైండ్ ఇంకోటుంటది. అసలు ట్రూత్ మనం చూడం. కానీ 100 టైమ్స్ స్ట్రాంగ్ యాక్టింగ్ ఉన్నవాళ్ళు బయట చాలా మందుంటారు. వాళ్ళెవరికీ ఛాన్సులు రావు. యూట్యూబ్‌కి రేసిజం లేదు. క్యాస్ట్ ప్రాబ్లమ్ లేదు. అది ఒక రాబోటిక్ అల్గారిథం మెకానిజం అది. ఒక పర్సన్ కాదు. అవును. ప్రతి ఒక్కళ్ళకి ఒకే వాల్యూ. అది నువ్వు ఎలా ప్రూవ్ చేసుకుంటావనేది నీ చేతుల్లో ఉంటది. అవును. చాలా మంది అంటారు మీకు వ్యూస్ బాగొస్తున్నాయి. ఏం చేస్తే వస్తాయని. అది ఏం చేస్తే కాదు. మొదటిసారి వాళ్ళ కళ్ళలోకి మనం వెళ్ళకూడదు. వాళ్ళ మనసులోకి మనం వెళ్తే మళ్ళీ మనల్ని ఇష్టపడతారు. అదొక్కటే. కొంతమంది అడుగుతారు. కొంతమందికి మిలియన్స్ వ్యూస్ ఉంటాయి. మీకేంటి లాక్స్‌లోనే ఉంటాయని. ఇంత ఎఫర్ట్ పెడితే మిలియన్స్ వ్యూస్ ఉండాలని. ఎండ్ ఆఫ్ ది డేకి ఈ వ్యూస్ అనేది మనం కళ్ళతో చూస్తాం. కళ్ళతో చూసే వాళ్ళేం జేస్తారంటే 1,000,000 వ్యూస్ చూడంగానే ఇంకో 1,000,000 ఉంది ఎందుకుందని చూస్తారు. అవునా? రియల్‌గా అది కంటెంట్ ఇష్టపడి కాదు. వాళ్ళు చూసారని మనం చూస్తాం. సేమ్ సొసైటీని ఫాలో అవ్వటం. వాళ్ళ ఇష్టం కాదు. మన్నెవరు చూస్తున్నారు అంటే కళ్ళతో కాదు, మనసుతో చూస్తున్నారు. చాలా టైం పట్టుద్ది దానికి. గెలవలేము. ఒక టైంలో నేను గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఐటీ జాబులు చేసుకుంటా ఈ ఫీల్డ్‌లో ఈ క్రియేటివ్ ఫీల్డ్ కదా! చాలామంది చెప్పారు గెలవలేరని. అది గూడా ఒక నార్మల్ వుమెన్ నేనప్పుడు 38 నేను స్టార్ట్ జేసినప్పుడు 2 ఏళ్లయింది. ఈ ఏజ్ వాళ్ళే చూస్తారు. యంగ్ జనరేషన్ చూడరని. నేను ఇండియా వచ్చినాక నాకు తెలిసింది నేను అల్గారిథంలో చూస్తానే ఉన్నా. 25-35 ఏజ్ గ్రూప్ హైయెస్ట్ 85% వుమెన్స్ చూస్తున్నారు మాకు. హైయెస్ట్ 25-35 బట్ నా ఏజ్ 40. ఏజ్ కాదు కావాల్సింది. వాళ్ళు నేర్చుకోవాల్సింది ఫ్యామిలీ బాండ్, వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషన్ బాండ్, లైఫ్‌ని లీడ్ జేయడానికి కావాల్సిన హ్యాపీనెస్ దానికి ఏజ్‌తో కాదు కావాల్సింది. సో, ఇండియా వచ్చినా తెలిసింది. ఫస్ట్ టైము మేము బెంగుళూరు దిగాము. అక్కడి నుంచి ఇక్కడికొచ్చే లోకల్ ఫ్లైట్ నుంచి మాకు చాలా చేంజ్ కనిపిచ్చింది. అందరూ నోటీస్ చేసి పీపుల్‌ని మన ఇష్టపడి ఒక ఫోటోనో, ఒక సెల్ఫీనో తీసుకుంటుంటే వాళ్ళ మనసులో మనకెంత వాల్యూ ఉందో తెలుస్తుందనమాట. అక్కడున్నప్పుడు నాకేం అనిపించలే. ఎందుకంటే అందరి మధ్యలో ఫ్రీగా తిరుగుతాం. ఇప్పుడు ఎక్కడికెళ్ళినా సో మీరు నందమూరి కదా! ఆ! మీ వాయిస్ ఆ! చాలా బాగుంది. అసలు వెనక నుంచి చూసి వాయిస్ చూసి గుర్తుపడుతున్నారు. సో, వాయిస్ వాళ్ళ చెవులో అంత నోటెడ్ అయిపోయింది. మేబీ వాళ్ళు ఆ వీడియోస్ చూసి చూసి వాళ్ళ కల్లో గూడా వచ్చేసుంటది నా గొంతు. లేదు. లేదు. అది సీరియస్. వింటే మర్చిపోయే గొంతు కాదు. యెస్. కొన్ని నెగెటివ్ కామెంట్స్ డెఫినైట్‌లీ వస్తాయి. బట్ ఈ కాన్సెప్ట్ చేయడానికి మాత్రం ఒక నెగెటివ్ కామెంటే ఈ కాన్సెప్ట్ క్రియేటింగ్. సూపర్. నేను ఇట్లాగే అందరూ నగలు, చీరలు చూపిస్తా, జ్యువెల్లరీ గురించి చూపిస్తా చేస్తంటే ఎవరో ఒక నెగెటివ్ కామెంట్ వచ్చింది. మీ గొంతు చూసారా ఎనోయింగ్ గొంతు. ఈ గొంతు ఇనంగానే చాలా నవ్వొస్తుంది. ఆ నవ్వొచ్చేట అంటే ఫన్నీ వాయిస్. ఫన్నీగా ఉంది అనేసరికి ఇంకా చాలా పెట్టారు. ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్ అనమాట. అదంతా చెప్పలేను. సో, మిమ్మల్ని చూడగానే నవ్వొస్తుంది. మీ గొంతింటేనే పగలబడి నవ్వేసుకోవచ్చు. అంత ఫన్నీగా ఉంది. మీ ఫేస్‌కి, గొంతుకి సంబంధమే లేదు. ఒక ఫాల్టీ పీస్‌లా ఉన్నారని పెట్టారు షార్ట్ లైన్‌లో. హ్మ్. ఆ రోజు ఒక 2 డేస్ ఏడ్సాం. తర్వాత రియలైజ్ అయ్యాం. గొంతింటే నవ్వొస్తుందా? సో, అంటే నవ్వొచ్చేటట్టు నా గొంతుతో సంథింగ్ జేయొచ్చు. సో, అదే టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది.
నేను ఏది వండుతున్నా మాటి మాటికి మధుని పిలిచి నువ్వు కూర్చొని వర్క్ చేస్తావు, పొట్ట పెంచుతున్నావు, సోఫాలకు గుంటలు పెడుతున్నావు అని తను అరిసి ఏదో ఒక హెల్ప్ చేయించుకోవటం, తను ఊపిరాడకుండా ఇంట్లో పనులు చేయించుకుంటున్నాం. అందరం అలానే చేసాం. దీన్ని ఒక ఫన్నీగా ట్రై చేద్దామా అని స్టార్ట్ చేసాం. దానికి స్క్రిప్ట్ రాయాలి అదంతా మాకు తెలియదు. అప్పటికప్పుడు తీసాము. అప్పటిదాకా 200, 300 వ్యూస్ వచ్చేది. దానికి 3000 వ్యూస్ వచ్చినాయి. అదే ఫస్ట్. ఓకే, క్రేజీ ఫ్యామిలీ అని పెట్టుకున్నాం మేమందరం. కొంచెం వీడు ఎప్పుడు అంటుంటాడు, వీఆర్ లైక్ నార్మల్ ఫ్యామిలీ, మనం క్రేజీ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ లాగా బయట ఎవరు ఉండరు. బయట ఎక్కడికైనా వెళ్ళంగానే అందరూ చాలా డీసెంట్గా ఉంటారు, మనం చాలా ఆర్డ్గా ఉంటాం అంటాడు. సరిగ్గుచ్చో. దానికి రీజన్ కూడా అదే. వాడు నన్ను ఇటు చూస్తున్నాడు. నీమమ్మా నేరా, ఇంటికి వెళ్ళి చూసుకుందాం. ఎందుకంటాడంటే ఇప్పుడు మేము థియేటర్కి వెళ్ళామనుకోండి, అందరూ ఒక సీట్లో కూర్చుంటారా, మళ్ళీ మాకు ఆ సీట్ నచ్చదు, ఒక 10 సీట్లు మారుతాం. రెస్టారెంట్కి వెళ్ళినా కూడా 3-4 టేబుల్స్ మారుతాం, ఒక చోట ఫిట్ అవుతాం. ఒక చిన్నదానికి 10 డిస్కషన్లు అనమాట. ఇది నార్మల్ ఫ్యామిలీ కాదు, అసలు ఆర్డ్గా ఉంటాం మనం. నార్మల్ అంటుంటాడు వీడు బయటికి వెళ్తే. నేను బయటికి వెళ్ళినా గట్టిగా మాట్లాడేస్తుంటాను, ఫ్రీ బర్డ్ లా తిరుగుతుంటా, ఎవరేమనుకున్నా పట్టించుకోను. మమ్మ నార్మల్ అంటుంటాడు వీడు. సో వీడు ఎప్పుడు క్రేజీ అంటుంటాడు నన్ను. అందుకని మేము క్రేజీ ఫ్యామిలీ అని ఆ ట్యాగ్ లైన్ పెట్టుకున్నాం. సో ఒక నెగిటివ్ కామెంట్ తో అది మొదలైంది. సో అది మొదలు పెట్టినాక నాకు కొంతమంది పాజిటివ్ పీపుల్ సజెస్ట్ చేశారు, మీరు చేసేదాన్ని ప్రజెంటేషన్ బాగా పెట్టండి, లైక్ అవుట్ఫిట్లు మంచి వేసుకోవటము అండ్ స్క్రిప్టింగ్ వేలో రాయమని. సో ఒక ఉమెన్ గా మామూలుగా ల్యాప్టాప్లు వాడతాం కానీ స్క్రిప్ట్ రాయటం మనకి ఐడియా ఉండదు కదా. సో ఒక థాట్ వచ్చింది, ఇప్పుడు ఇంట్లో జరిగే చిన్న విషయాలే, ఇప్పుడు ఏదన్నా గ్లాసు, ఇప్పుడు వీడు ఉన్నాడు, వీడికి తెలుగు రాదు, ఇప్పుడు మేము ఏది మాట్లాడినా అర్థం అవుద్ది. ఇప్పుడు సంథింగ్ కుర్చీ తీసుకొచ్చి ఇక్కడ పడైరా అనగానే జస్ట్ తీసుకొచ్చి అట్లా ఇసిరేస్తాడు వాడు. పడైరా అనేది పట్టుకుంటాడు, పడేయటం అనుకుంటాడు. అలా తెలుగుని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడు. సో ఆ ఒక్క సిచ్యువేషన్ చాలు ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేయడానికి. దానికి బిఫోరు ఆఫ్టర్ ఇమాజిన్ చేసుకుంటాం. యాక్చువల్గా డైలీ లైఫ్లో చాలా బిజీగా ఉంటుంది. మధు కంప్లీట్ బిజీ వర్కింగ్ అనమాట. సో పిల్లలు ఇద్దరు స్కూల్ పికప్లు, డ్రాపులు, యాక్టివిటీస్తో డ్రైవింగ్, ఇంటి పనులు, నాకు మెయిడ్ కూడా ఉండదు, గిన్నెలు కడగటం నుంచి మొత్తం మనమే అనమాట. సో ఎవ్రీథింగ్, హౌస్ క్లీనింగ్ అంతా చేసుకుంటా. అదే ఖాళీ టైం. మనము ఇల్లు ఊడ్చేటప్పుడు, తుడిచేటప్పుడు, వ్యాక్యూమ్ చేసేటప్పుడు ఖాళీగా ఉంటుంది బ్రెయిన్, బాడీ వర్క్ అవుద్ది. బ్రెయిన్ ఆ టైంలో ఖాళీగా పెట్టకుండా ఇమాజిన్ చేసుకోవటం. దానికి తగ్గట్టు కాన్సెప్ట్ ఎలా ఉంటుంది బిఫోర్ ఆఫ్టర్. ఇప్పుడు ఇన్సిడెంట్ కుర్చీ తీసుకురమ్మంటే తెచ్చి పడేశాడు, ఆ పడేసిన దాని మీద ఏం ఫన్ క్రియేట్ చేయొచ్చు. సో అట్లా ఇమాజిన్ చేసుకోవటం, గబుక్కున బుక్ పెట్టుకోవడం, ఎక్కడికక్కడ రాసేసుకోవటం. ఒక్కోసారి కూరగాయలు కోసుకుంటుంటే కూడా సడన్ గా థాట్ వచ్చేస్తుంది, బుక్ పెట్టుకోవటం, ఆ లైన్ రాసేసుకోవటం. అలా బ్రెయిన్ ఆ టైంలో వర్క్ చేస్తుంది బేసిక్గా. ఒకప్పుడు అంట డైరెక్టర్లు వాళ్ళు జలపాతాల దగ్గరికి వెళ్ళి కూర్చొని రాసేవాళ్ళంట, నన్ను తీసుకెళ్ళి కిచెన్లో కూర్చోబెడితే కాన్సెప్ట్లు వస్తున్నాయి. ప్రాపర్ హోమ్ మేకర్గా ఒక ఉమెన్గా నాకు చేతైన ప్లేస్లో నాకు అది పీస్ఫుల్ ప్లేస్. యాక్చువల్గా కిచెన్ నాకు ఇష్టమైన ప్లేసు. అదే మనకి చాలా ఐడియాస్ ఇస్తుంది లైఫ్లో ముందుకెళ్ళడానికి. మేబీ థ్యాంక్స్ టు కిచెన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.